ఆగస్టు 24, 25, 26 తారీఖులలో కన్య రాశి వారు ఈ 3 ప్రదేశాలకు మీరు ఈ 3 రోజుల్లో అస్సలు వెళ్ళకూడదు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9010394295. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఒక్కసారి గురువు శివరామరాజు గారిని సంప్రదించండి. 100% కూడా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. కుటుంబం సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం చేయగలరు. అలానే గుప్త నిధులను కలలోకి వస్తున్నాయా, ఇంట్లో కానీ స్థలాలలో కానీ పొలాలలో కానీ ఎక్కడైనా ఉన్నాయా, గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. కూడదు. ఆగస్టు 24, 25, 26 తారీఖులలో కన్యరాశి వారు ఏ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదు. అలానే కన్యరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కన్య రాశి వారు ఈ 3 రోజుల్లో మీ గ్రహస్థితి అనేది కాస్త ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ 3 రోజుల పాటు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు ఒక 3 ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకూడదు. ఒకటి, మీరంటే గిట్టరు అని అంటే మీరంటే వారికి నచ్చరు, మీ పైన కోపంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మీ ఎదుగుదలను, మీ మంచితనాన్ని ఓర్చుకోలేకపోతూ ఉంటారు అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తుల యొక్క జోలికి కానీ, అలాంటి వ్యక్తుల యొక్క ఇంటికి కానీ వెళ్ళి అవమానపడి రావటం కన్నా అలాంటి వారి ఇంటికి వెళ్ళకపోవడం చాలా ఉత్తమం. అలానే వీరి జీవితం అనేది చాలా వరకు కూడా కష్టాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇంకా వీరిని బాధ పెట్టాలి అని చూసే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తుల వద్దకి వెళ్ళకూడదు. ఇంకొకటి, ఎత్తైన ప్రదేశాలకి కానీ, లోతైన ప్రదేశాలకి కానీ, నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలకి కానీ ఈ కన్య రాశి వారు ఈ సమయంలో వెళ్ళకపోవటమే ఉత్తమం. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. కన్య రాశి వారు తెలుసుకున్నారు కదా, ఆగస్టు 23, 24, 25, 26 తారీఖులలో ఈ 3 ప్రదేశాలకు వెళితే గనక మీకేవైనా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఈ 3 ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఈ 3 ప్రదేశాలకి అవాయిడ్ చేసేయండి. అస్సలు వెళ్ళకండి. ఇక మిమ్మల్ని మీరు రక్షించుకోండి. కన్య రాశి వారు మీ జీవితం అనేది ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడి వరకు ఒక స్థాయికి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే కనీసం 3 పూటలైనా తినగలుగుతున్నారు అంటే అది మీ యొక్క హార్డ్ వర్క్, దైవం యొక్క అనుగ్రహమే అని భావించాలి. ఇలా దైవం అనుగ్రహం మీకు చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎన్నైనా కష్టాలు రాని, ఎన్నైనా సమస్యలు రాని ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా మీ సమస్యలను చెప్పుకోకపోవటమే ఉత్తమం. ఎవరికైనా మీ సమస్యలను చెప్పడం వల్ల ఆ కష్టాలు కానీ, ఆ సమస్యలు కానీ ఏవి కూడా తీరవు. అంతేకాదు ఎలాంటి కష్టాల నుండి కూడా మీరు బయటపడరు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.